9 ఫీట్లకు 6.5 ఫీట్లు డోర్ వచ్చింది, డబల్ డోరు. 2 ఇంచు మందము. ఈడికి ఒక చెక్క, ఇదొక చెక్క, 2 చెక్కలు జాయింట్ చేసి చేస్తున్నాం. అవి దిగిపోకుండా మళ్ళీ ఊడిపోకుండా లోపలికి మళ్ళీ ఐరన్ పట్టి వేసి బిగించేసేస్తాం. పైన ఒక బీడింగ్ కొట్టేస్తాం. ఈ బిగించిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇదొక డోరు, ఇదొక డోరు. పట్టి బిగించేసేసాం. దీనిపైన మళ్ళీ ప్యాకింగ్ క్రీపర్ ఉంటుంది. చూడండి, ఇది పట్టి వేయడానికి స్క్రూ తీసినాం. 1.25 ఇంచు మందంకు స్క్రూలు కూడా లావు స్క్రూలు, 2 ఇంచుల స్క్రూలు వేస్తున్నాం, స్టార్ స్క్రూలు. ఈ డోర్ కట్ పక్క అయిపోయింది. ఈ డోర్ కూడా అయిపోయింది. అటువైపు కూడా అయిపోయింది. ఇటువైపు కూడా అయిపోయింది. టోటల్గా రెడీ అయిపోయింది మన డోరు. చూడండి ఎంత పెద్దగా ఉందో. 104 ఇంచులు హైట్ వచ్చింది, అంటే 8.30 ఫీట్ అనమాట. వెడల్పు వచ్చేసి 67 ఇంచులు చెప్పారు, అంటే ఇంచుమించు 5.5 ఫీటు. 2 ఇంచులు మందం చేశారు అనమాట, 2.25 ఇంచు మందం. టేపర్ జాయింట్ తీసిన జాయింట్ కూడా అంత నీట్గా కలిసిపోయింది. అసలు జాయింట్ కూడా కనపడతలేదు వేసినట్టు. ఏంటంటే పచ్చి కట్టు కదండి, మళ్ళీ గుంజేస్తుంది. గుంజినప్పుడు మళ్ళీ బెండ్ అయితే మనకు ఇబ్బంది అని టేపర్ జాయింట్లో కొంచెం ఎక్కువ తీసిన. ఇది ఏడల్పు చూపింది. అది 67 ఇంచులు హైట్ ఇట్లా పైకి పెట్టు.
పైకి పెట్టు అట్లా అట్లా మొత్తం కిందకు దించి అట్లా చూపించు కిందికి అట్లా. చూడ 104 ఇంచులు వచ్చింది. దీని జాయింట్ కూడా చూపెడతాను, సెంటర్ జాయింట్ తీసి దీనికి జాయింట్ కూడా టేపర్ జాయింట్ తీసాము, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది 3 భాగాల జాయింట్ అంటారు. మనం 1.5 ఇంచు లోతు తీసాం, 1.5 ఇంచు ఎడల్పు తీసాం, ల్యాపింగ్ ఎక్కించాం, టేపర్ ల్యాపింగ్ ఎక్కించాం. ఇది దీన్ని మందం వచ్చేసి 2.5 ఇంచు పెట్టాం మందము. మందం కూడా చూపించాం. 2.5 ఇంచు ఎడల్పు మందము. ఇందాక చూపించిన పట్టీలు కూడా దీనికేనండి వేసింది. పైన 2 వేసాము, కింద పక్కకు 2 వేసాము. ఇట్లా మాకు గ్రూవ్ తీసి దాని లోపలికి ఎక్కించి మళ్ళీ ప్యాకింగ్ పెట్టాము ఇందాక చూపించినట్టు. ఈ డోర్లు అండి, ఎందుకంటే డొప్పాలు తిరగకుండా ఉంటాయి, ఇట్లా లోపలికి డొప్పాలు తిరగకుండా ఉంటాయి.